ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకంలో అక్రమాల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు నిధులతో చేపట్టాల్సిన పనులను నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి హామీ నిధులతో కానిచేస్తున్నారు. ఈ వ్యవహారంలో నీటిపారుదల శాఖకు చెందిన ఓ అధికారి సూత్రధారిగా వ్యవహరించగా మరికొందరు పాత్రధారులు గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్న ఈ దోపిడీని ఈటీవీ వెలికితీసింది. కరీంనగర్ జిల్లాలో నిర్మిస్తున్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మొదటి నుంచి అక్రమాలకు వేదిక అవుతూనే ఉంది. ఈ ఎత్తిపోతల పథకం కింద కరీంనగర్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. ఆ మేరకు ఎత్తిపోతలకు అనుకూలంగా ఉన్న 14 చెరువులను ఆధునీకరించాలని నిర్ణయించారు. 1757 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టు నిధుల నుంచే చెరువుల ఆధునీకరణకు 86.54 కోట్లు కేటాయించారు. ఎత్తిపోతల కాంట్రాక్టర్లే పనులను పూర్తి చేయాలి. అయితే ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. సుమారు 3 కోట్ల రూపాయల ఉపాధి హామీ నిధులతో పనులు చేస్తున్నారు. ఇందులో కూలీలతో పనులు చేయించడానికి 1.50 కోట్లు కేటాయించగా మరో 1.44 కోట్లను తూములు, మత్తడి, ఇతర పనుల ఆధునీకరణకు కేటాయించారు. ఈ మొత్తంలో ఇప్పటికే 2.50 కోట్ల బిల్లులు చెల్లించేశారు. ఈ విషయంపై డ్వామా పీడీ నవీన్ కుమార్ ను ఈటీవీ ఈనాడు వివరణ కోరగా చెరువుల పనులు చేసిన మాట వాస్తవమేనని చెప్పుకొచ్చారు. అయితే ఇవన్నీ ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం కిందకు వస్తాయన్న విషయం తనకు తెలియలేదని చెబుతున్నారు. ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం కింద చెరువుల సామర్థ్యం పెంచడానికి ఆల్రెడీ ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్నట్టుగా మనకి ఎస్సీ గారి దగ్గర నుంచి కానీ ఏమీ ఉత్తర్వులు లేవు. దీని కింద చేయకూడదన్న ఇన్ఫర్మేషన్ మాకు తెలియనందువల్ల ఎంఐ ట్యాంక్స్ రెనోవేషన్ కూడా చేయడం జరిగింది. ఈ విషయాల మీద మళ్ళీ పూర్తి విషయాలు ఎస్సీ గారి ద్వారా కనుక్కొని తర్వాత మీ ముందుకు తెలియజేస్తాం. ఇదే తరహాలో మరో 4.25 కోట్ల రూపాయల పనులు కూడా చేపట్టడానికి ఈ కీలక అధికారి చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎల్లంపల్లి అక్రమాలపై రాజకీయ దుమారం చెలరేగుతుండగా మరో అక్రమం బయటకు రావడం ఆశ్చర్యపరుస్తోంది.